హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మనం సింపుల్ అండ్ ఈజీగా మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే పెద్ద పెద్ద ఆనియన్స్ అయితే ఒక 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఒక 4 నుంచి 5 బాదం పప్పు, ఒక 4 జీడిపప్పు, ఒక స్పూన్ అయితే నువ్వులు, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, అల్లం చిన్నులపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకునే పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత మిల్ మేకర్ అనేది వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్ మేకర్ అనేది ఒక 10 to 15 మినిట్స్ పాటు అలా నాననివ్వాలి. తర్వాత అందులో కూల్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న వాటిలో పసుపు, ఉప్పు, కారం కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసి అందులోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి ఇంకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా మిక్స్ అయిపోతే అడుగైతే అంటుతుంది. ఇలా ఈ మిశ్రమంలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు, చిక్కటి పెరుగు అయితే వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిల్ మేకర్కి ఉప్పు, పసుపు, కారం పట్టి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలో కానీ చపాతీలో కానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.